కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముంబైలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రసిద్ధ శివాజీ పార్కులో జరిగే ఈ సభ విపక్ష ఇండియా కూటమి బల ప్రదర్శనకు వేదిక కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్తో పాటు సిపిఐ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు పాల్గొంటారు. భారత్ జోడో యాత్ర నిన్న సాయంత్రం ముంబైలోని బిఆర్ అంబేద్కర్ స్మారక చైతన్య భూమికి చేరుకోవడంతో ముగిసింది. ఇవాళ రాహుల్ గాంధీ ముంబైలోని మణిభవన్ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు న్యాయ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. తేజ్పాల్ హాలులో వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతారు. అనంతరం శివాజీ పార్కులో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. భారత్ జోడో న్యాయయాత్రను మణిపూర్లో ప్రారంభించిన రాహుల్ గాంధీ ఓపెన్ టాప్ జీప్లో 6,700 కిలోమీటర్ల పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. ప్రధాని మోదీ బీజేపీ ప్రభుత్వం టార్గెట్గా విమర్శలు గుప్పించారు. దేశంలో ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయయాత్రలోనే ఎన్నికలకు సంబంధించి పలు హామీలను ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో ప్రతి ఏడాది ₹1,00,000 వేస్తామని హామీ ఇవ్వడంతో పాటు రైతులకు పలు హామీ ఇచ్చారు. ధారావిలో నిర్వహించిన సభలో బీజేపీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో జీఎస్టీ పేరుతో పేద ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. కార్మికులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. సంపన్న వర్గాలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతోందని ప్రియాంక ఎద్దేవా చేశారు.